కలుగునుగాక. ఒకసారి మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. మనం ఎక్కడి నుంచి అయితే కొద్ది వారాల నుంచి ముందుకు అడుగులేస్తూ ఉన్నాము, తిరిగి మళ్ళీ పరిశుద్ధ గ్రంథానికి అక్కడ తిప్పుదాం. 1వ అధ్యాయము 18వ వచనం కొద్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతను గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనే నిలిచి ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, జీవాధిపతి నాయన, ఈ సాయంకాలం మరొకసారి యొక్క సన్నిధిలో ఈ రీతిగా తరల ఉంచుటకు, ప్రార్థనలో నేను సమీపించుటకు, వాక్యమును విని గ్రహించుటకు మేమందరం ఇక్కడ చేరి ఉండగా మా హృదయాలను మీరే సంధించండి. మా హృదయాలతో మీరే మాట్లాడండి. మా ఆలోచనలు లోపల నుంచి తీసివేయండి. నీ కృపకు పాత్రలు చేయండి. నీ ఆత్మ సహాయించే మేము నీ వాక్యాన్ని గ్రహించుటకు, దాన్ని పొందుకొనుటకు, దాని ప్రకారంగా జీవించుటకు కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి సాయంకాలం ఇక్కడ మనం చేరడానికి దేవుని ఒక కృప ఉన్నది. బయట వాతావరణం ఇబ్బందిగా ఉన్నప్పటికీ మరి రాత్రి మనందరూ దేవుని ఇక్కడ సమకూర్చారు. నిజంగా దేవుని కృప ఉన్నది. అలాగే ఈరోజు మన మధ్యలోకి జేమ్స్ పాస్టర్ గారు మరి మధ్యాహ్నం ఆయన మరి నిజంగా నాకు సహాయం చేశారు. ఎందుకంటే ఈ కాలపు వర్తమానంలో ఒక మాట ఉన్నది, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అని. ఖాళీలో నిలబడటం అని ఒక వర్తమానం ఉన్నది. అంటే ఒక వ్యక్తి అక్కడ లేనప్పుడు ఆ పాత్రని పోషించడానికి దేవుడు ఇంకొకరిని అక్కడ పెడతాడని. మరి వేరే చోటకి వెళ్ళినప్పుడు మరి ఆ స్థానంలో మరి దేవుడు ఆయన అక్కడ నిలబెట్టి మరి చక్కగా వాడుకున్నాను నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మీరు అనుకోకుండా రాలేదు, అక్కడ కూడికలో ప్రసంగం చేయడానికి దేవుడు మీకు నడిపించున్నాడు. ప్రజలో దేవుని కృప ఉన్నది. మరి సాయంత్రాన్ని మన మధ్యలో ఉండే నిజంగా సంతోషం, దేవుని కృప. అలాగే మనం కొద్ది కాలం నుంచి మరి ప్రకటన గ్రంథం మీద ఇలా ముందుకెళ్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఇది సుమారుగా 8వ భాగం మనం మాట్లాడుతూ ఉన్నాం. 8వ భాగం ఇది. ఇంకా తవ్వుతున్న కొద్ది ఇంకా అది వస్తానే ఉండదు, అయ్యేటట్లుగా లేదు. మరి ప్రభు ఎంతకాలం నడిపిస్తే మనం నడుద్దాం. అది ఎందుకంటే కాలం చివరికి వచ్చినది. ఇది ప్రశస్తమైన గ్రంథంలో, ప్రశస్తమైన భాగంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తారో మనం ముందుకెళ్ళే వరకు ఉన్నాం. ఆమేన్. ఒకసారి ఈ కాల ప్రభుత్వ ప్రసంగం చేస్తూ ఉంటే సంఘంలోంచి ఒక సహోదరులు లేచి ఒక ప్రశ్న అడిగింది. మీకు జ్ఞాపకం ఉన్నదా? అప్పటికి 3 నెలలు యోబు గారి గురించి ప్రసంగం చేస్తున్నాడు ఆయన అడిగింది, అయ్యా ఇంకా యోబు గారిని బుడిద కుప్పలో లేపో అని అడిగింది. 3 నెలలు అయిపోయింది, ఆయన కుప్పలో కూర్చోబెట్టి పైకి లేపో అని అడిగింది. అంటే 3 నెలలు అక్కడే ఆయన కుప్పలో కూర్చోబెట్టి అక్కడే బోధిస్తున్నాడు, ఆయన పైకి లేపో అని అడిగింది. అంటే వినేవాళ్ళకి ఎలాగ ఉంటుందంటే, చెప్పేవాళ్ళకి ఇంకా చెప్పాలంటే వినేవాళ్ళకి ఏంటంటే అసలు యోబు ఎప్పుడు లేస్తాడు, అక్కడ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. అది ఇక్కడ చెప్పే సేవడికి ఎలాగుంటుందంటే వినేది ఇంకా లోపలికి వెళ్తే ఇంకా పని చేస్తుంది కదా, అంతేగాని వేరే ఏమీ కాదు. ఏదైనా దేవుని చిత్తం, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏం జరగాలన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మళ్ళీ లేఖనం చూద్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. కరెక్ట్గా ఈ వాక్యం పక్కన పెట్టి దానికి సరిపోతుంది. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. నేను మొదటి వాడను అంటే అర్థం ఏంటి? ఆదాము కన్నా మొదటి వాడను. ప్రైజ్ ది లార్డ్. కడపటి వాడను అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద అందరికన్నా చిట్ట చివరి ఉండేది ఆయన. ఆమేన్. జీవించువాడను, ఆ మొదటి వాడి దగ్గర నుంచి ఇప్పటి వరకు మన మధ్యలో జీవించేది ఆయన. మనే అంటే ఒక లేఖనం కానీ మనం టచ్ చేస్తూ ఉంటే ఎట్లాగ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి. ఒక చిన్న దాంట్లోనే ఆయన ఆది కాండంలో ఆదాము కన్నా మొదటి వాడినని, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం వరకు ఉండేవాడినని, జీవించేవాడినని, నేనే మొదటి వాడిని, నేనే చిన్నవాడిని అని మాట్లాడుతున్నాడు. ఒక్క లేఖనం, ఇంకా పూర్తిగా మనకేం కాదు. 1వ అధ్యాయం 18వ వచనం, దానిలోనే దేవుడు ఇంత మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం ముందుకు వస్తే, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. ఇక్కడ మొదటివాడు నేనే అన్నాడు, చివరివాడు నేనే అన్నాడు, జీవించేవాడు నేనే అన్నాడు, కడపడవాడు నేనే అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? మృతుడినైతిని కానీ యుగ యుగములు జీవించేవాడు నేనే. అంటే ఇక్కడ దేవుడు ముగ్గురు కాదు ఒక్కడని చెప్తున్నాడు. ముందున్నది నేనే, ఇప్పుడున్నది ఏదే, మృతి చెందాను కానీ జీవిస్తున్నది కూడా నేనే.
అంటే దేవుడు ఒక్కడే అని చెప్పి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? మరణం యొక్కయు పాతాళం యొక్క తాళం చెవులు ఆయన నా స్వాధీనంలో ఉన్నాయని చెప్తుంటే ఆ మాటని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నమ్మేవాళ్ళు చెప్పండి, అందరూ వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట ఉంది, ఈ గడి వర్తమానంలో క్రీస్తులో దాచబడిన జీవం అన్న దాంట్లో ఒక మాట ఇలా ఉన్నది, నీవు దేనికి భయపడుచున్నావు? ఈరోజు ప్రజలు భయపడుచున్నారు, నీవు దేనికి భయపడుతున్నావు? చివరకు మరణము కూడా క్రైస్తవుని భయపెట్టలేదు, మరి నువ్వు దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? మరణానికి తాళం చెవులు ఉంటే ఆ తాళం చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. పాతాళానికి తాళం చెవులు ఉంటే ఆ తాళం చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. ఈ రెండే నేను ఎక్కువ భయపెట్టే భూమి మీద. ఈ భూమి మీద ప్రతి మనిషి భయపడేది ఒక్కదానికే, మరణానికి. అయితే ఇప్పుడు మరణం ఆయన యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దేనికి భయపడాలి? ఈరోజు మరణము దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయినా మనం ఇంకా మరణానికే భయపడుతున్నాం. దేవుడికి భయపడాల్సింది. మనం దేవుడికి భయపడినట్లయితే మరణం మనకి భయపడుతుంది. మరణానికి మనం భయపడితే మనం దేవుడికి భయపడలేదని అర్థం. ఇంకొకటి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేదని అర్థం. ఇందాక అందుకే అడిగా, ఈ వాక్యం నమ్మిన వాళ్ళు ఆమె అని చెప్పడానికి కారణం ఏంటంటే, నిజంగా నువ్వు వాక్యాన్ని నమ్మితే మరి దేనికి భయపడవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రజల మనసులు భయంతో నిండిపోయారు. ఎలాగంటే వచ్చిన మాట అక్కడ అంటున్నాడు, సహోదరుడా నేను ఇక బాగుపడనని వైద్యుడు చెప్పాడు. ఇక నీ పని అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది పో అని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఇందాక మాటగా నువ్వు నమ్మితే, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళం చెవులు నా సాధుల్లో ఉన్నాయి అని దేవుడు చెప్పిన మాట నువ్వు నమ్మినట్లయితే డాక్టర్ మాటకి భయపడవు. నువ్వు డాక్టర్ మాటకి భయపడ్డావంటే నువ్వు దేవుడిని నమ్మలేవు. ఈ గడి వర్తమానం చెప్పినట్టుగా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే భయం కలిగి ఉండవు. భయం ఉంటే విశ్వాసం లేదన్నారు. విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి? వినటం వలన విశ్వాసం వచ్చింది. నువ్వు వాక్యం విన్నావు, దాన్ని నమ్మాక వచ్చేది విశ్వాసం. ఆ విశ్వాసం క్రియ చేయాలి. ఆ విశ్వాసం క్రియ చేయాలి అంటే ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలంటే భయాన్ని దాటిన విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు వాక్యాన్ని నమ్ముతున్నావు, వాక్యాన్ని విశ్వసిస్తున్నావు, అయితే లోకాన్ని చూస్తున్నావు, లోకానికి భయపడుతున్నావు. ఈ రెండు నీ లోపల నివాసం చేయలేవు. రెండిట్లో ఏదో ఒక్కటే ఉండాలి. నువ్వు దేవుడిని కానీ కలిగి ఉన్నావా, లోకంలో దేనికి నువ్వు భయపడవు, దేనికి బెదరవు, అదరవు, జడియవు. కారణం ఏంటంటే నువ్వు క్రీస్తుని నమ్మున్నావు, నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు. క్రీస్తు అనగా మళ్ళా వాక్యమే. నువ్వు వాక్యం మంది విశ్వాసం కలిగి ఉన్నప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఎలా నమ్ముతాం? ఖచ్చితంగా నమ్మలేవు. మరి ఈరోజు సిస్టర్ అలా వస్తుందనుకున్నాను. ఇక్కడ వెనకాల లైన్లోనే మీకు తెలుసు, సత్యనారాయణ ఆయన పేరు. మరి ఆ సిస్టరు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళే సమయానికి డాక్టర్లు పూర్తిగా మొన్న ఇంటికి వెళ్తే సాక్ష్యం చెప్తున్నది, పూర్తిగా ఆస్తులు వేసుకున్నారు. ఇక తీసుకెళ్ళిపోండి అంటే ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు దాకా అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆ దేవుడిని నమ్మే, ఈ దేవుడిని నమ్మే పూజలు చేశాను. డాక్టర్ గారు కూడా తెలిసిన డాక్టర్ గారు చేయాల్సిన చేసి ఇంకా నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. ఇక ఇంటికి తీసుకొచ్చాము, ఇక వదిలేసుకున్నాము. కానీ చివరిలో ఒక మాట అనుకున్నా, యేసు ప్రభుని ఇక నుంచి నమ్ముకుంటా, నా భర్తను కానీ పైకి లేపితే. అప్పుడు దాకా మరి బలహీనంగా ఉన్న సహోదరుడు ప్రార్థన చేసిన తర్వాత లేవలేని స్థితిలో, కదలలేని స్థితిలో, మంచం మీద ఉలుకు పలుకు లేకుండా ఉన్న స్థితిలో నుంచి నామ సాక్ష్యం చెప్తున్నది. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, చుట్టాలు, స్నేహితులు, మొత్తం అంతా. ఇక హోప్స్ లేవనుకున్నప్పుడు నేను దేవుడిని నమ్మాను. వాళ్ళ మాట లేదు, నేను నమ్మలేదా, దేవుడి మీద భారం పెట్టాను, ప్రభా ఇంక నీ చిత్తమని నమ్మాను. ఇలా ప్రార్థన చేశారు, నేను ఇలాగ నమ్మాను, దేవునికి ఒక తీర్మానం చేసుకున్నా, ఇక్కడి నుంచి అటు ఇటు తిరగను, ఇక నేను కూడా సంఘానికే వస్తాను, దేవుడిని నడిపించాడు ఇక్కడికి, ఇక ఏదేమైనా ఇంక ఈ దేవుడిని వెంబడిస్తాను. ఆమె చేసుకుని ఒక్క తీర్మానము మరి ఆ సహోదరుని పైకి లేపాను. ఏమే మొన్న మీరు ఆ రోజు అక్కడ మరి నాగోలేలో ప్రార్థనకు వచ్చారో లేదు తెలియదు నాకు, ఎంతమంది వచ్చారో. కదలలేని స్థితిలో ఉన్న ఆయన ఆ రోజు కూడికకు వచ్చిన వాళ్ళందరికీ ఆయన భోజనాలు వడ్డిస్తున్నాడు. మరి నిన్న వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు, సోమవారం అనుకుంటా, వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు
మరి వాళ్ళు దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి అంగీకరించి బాప్టిజం తీసుకోవడానికి కూడా రెడీ అయ్యి ఉన్నారు. ఏమన్ ఏ స్థితి? ఈ గంటల్లో చనిపోతాడన్న స్థితి దగ్గర నుంచి మరి ఇంచుమించుగా నెల 2 నెలలు 3 నెలలకు వచ్చినట్టున్నాం ఇంచుమించుగా. మరి ఈ స్థితిలో వాళ్ళ మొత్తాన్ని హృదయాలనంతా దేవుడు మార్చాడు, స్వస్థత అనుగ్రహించాడు. నేను నా సిస్టర్ చెప్తున్నది, నెల రోజులైంది పాస్టర్ గారు మేము మెడిసిన్స్ వాడి, మెడిసిన్స్ కూడా ఆపేసాం, నెల రోజులైనది. అంటే ఇక్కడ నేను అంటున్నాను, నువ్వు ఎవరిని నమ్మున్నావు? నువ్వు దేవుణ్ణి నమ్మితే భయం దేనికి? నువ్వు భయపడుతూ దేవుణ్ణి నమ్మలేవు. వాళ్ళకి భయపడతా, వీళ్ళకి భయపడతా, వాళ్ళు ఎవరుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే నువ్వు దేవుడికి లోబడలేవు, విశ్వాసంగా ఉండలేవు, ప్రార్థనలో స్థిరంగా ఉండలేవు. నువ్వు ప్రార్థిస్తావు కానీ నీ ప్రార్థనలో స్థిరత్వం ఉండదు. కారణం ఏంటంటే నువ్వు దేవుడి మీద పూర్తి నమ్మకం కలిగి ఉండాలి, నువ్వు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే, ఈరోజు ఏది ఏమైనా నా జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుడు చేయగలడు. నువ్వు ఎప్పుడైతే అటువంటి విశ్వాసం కలిగి ఉన్నావో అటువంటి విశ్వాసంలోంచి దేవుడు నిన్ను దీవించగలడు, దేవుడు నిన్ను బలపరచగలడు, దేవుడు నిన్ను ఆస్వాదించగలడు, దేవుడు నిన్ను లేవనెత్తగలడు, దేవుడు నిన్ను ఒక సాక్షిగా చేయగలడు, దేవుడు కృప చూపించగలడు, దేవుడు స్వస్థపరచగలడు, దేవుడిని అందరికన్నా ఉన్నతంగా ఉంచగలడు. ఆయనను తోకగా ఉంచను తలగా ఉంచుతానని చెప్పాడు. నువ్వు అనేక మందికి ఆయన సాక్షిగా నిలబెట్టే దేవుడిగా ఉన్నాడు. ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, నీవు ఆయన వైపు జరుగుతున్నప్పుడు నువ్వు ఒక్క అడుగు నువ్వు దేవుడి వైపుగా వేస్తే దేవుడు నీ వైపు 99 అడుగులు వేసే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎంత పాతాళంలో ఉన్నా, నువ్వు ఎంత శ్రమలో ఉన్నా, నువ్వు లోయలో ఉన్నా, చీకటిలో ఉన్నా, ఏ ఒక్క మనిషికి కనబడని దూరంలో ఉన్నా, నువ్వు కేక పెడితే ఆయన వినిపించే దూరంలో ఉన్నాడు. ఆయన చెయ్యి చాపితే నువ్వు అందే దూరంలోనే ఉన్నావు. కాబట్టి నీ విశ్వాసము ఆయన మీద మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీ కొరకు ఆయన మరణాన్ని జయించాడు, నీ కొరకు పాతాళం జయించాడు, నీ కొరకు సమాధిని జయించాడు, నీ కొరకు సమస్తాన్ని జయించి ఆ హక్కు పత్రం నీకు ఇచ్చి, ఆ రక్తం నీకు ఇచ్చి, ఆ కృప నీకు ఇచ్చి, ఆ వాక్యం నీకు ఇచ్చి, ఆయన ఒక ఆత్మ నీకు ఇచ్చి ఆయన అంటున్నాడు, అన్నీ నీకు ఇచ్చున్నాను, ఇప్పుడు నీవు కలిగిన అన్నిటితో నువ్వు ఈ లోకాన్ని జయించు. నువ్వు ఈ లోకాన్ని జయించడానికి కావాల్సిన సమస్తాన్ని నీకు అనుగ్రహించున్నాను. ఐ హావ్ గివెన్ యూ ఎవ్రీథింగ్ టు కాంక్వర్ దిస్ ఇయర్. ఎందుకనంటే ఆయన ఏం చేశాడో నువ్వు అది చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనలాగా మరణించి తిరిగి లేవాలి దేవుడు కోరుకుంటున్నా, నువ్వు మరణాన్ని కూడా జయించి పైకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనలా కష్టాలు శ్రమలు శోధనలు పడాలని దేవుడు కోరుకుంటున్నా, నువ్వు వాటిని జయించగలవంటున్నాడు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి, నువ్వు చేసుకున్న తీర్మానం బట్టి మరణము నీకు భయపడాలి, పాతాళం నీకు భయపడాలా, లోకం నీకు భయపడాలా, అపవాది నీకు భయపడాలా, శోధించే వాళ్ళు భయపడాలా, శత్రువులు భయపడాలా. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. జయించేవాడిని ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. జయించేవాడిని నీ లోపల ఉండగా నీ ఎదుట పాతాళ లోక ద్వారము నిలబడమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నిలబడరు మన ఎదుట? పాతాళ లోక ద్వారం నిలబడమంటున్నాడు. ఎందుకని దేవుడు ఆ మాట మనతో చెప్తా ఉన్నాడంటే, ఆయన అప్పటికే పాతాళాన్ని జయించడానికి నిర్ణయం తీసుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం అంటున్నాడు ఆయన, ఎదిగో నేను ఒక సంఘాన్ని కడుతున్నా, నేను కట్టే సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడవు. ఎందుకు నిలబడవంటే ఈయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో, ఇది మరణించడానికన్నా ముందు పలికిన మాట. అంటే ఒక ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం? నేను ఒక సంఘాన్ని కడుతున్నా, ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారం నిలబడవు. ఎందుకంటే ఆ పాతాళానికి ఉన్న శక్తిని నేను తీసేసుకుంటున్నా, మరణానికి ఉన్న శక్తిని తీసేసుకుంటున్నా, ఆ లోక ద్వారానికి ఉన్న శక్తిని తీసేసుకుంటున్నా. ఎప్పుడు? నేను మరణించి తిరిగి లేచాక ఆ శక్తి అంతా నాదై ఉన్నది. కాబట్టి ముందు ఒక ప్రవచనం, ఆ తర్వాత నెరవేర్పు. ఇప్పుడు ఆయన సెలవిస్తున్నాడు, నా దగ్గర ఆ తాళాలు ఉన్నాయి, ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. ఆమేన్. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు, ఆయన మీకు పిరికితనం గల ఆత్మనీయలేదు కానీ, గట్టిగా చెప్పండి, ప్రేమయు ఇంద్రియ నిగ్రహశక్తి గల ధైర్యం గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మనీయలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీకు ధైర్యం ఇచ్చానన్నాడు, ప్రేమ ఇచ్చానన్నాడు, ఇంద్రియము నిగ్రహ శక్తి కూడా ఇచ్చారన్నాడు. నిజంగా నువ్వు ఈ మాటలు నమ్మినట్లయితే, నువ్వు మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయని నువ్వు నమ్మినట్లయితే నువ్వేమి కలిగి ఉండాలి? అది నువ్వు నమ్మాలి. తర్వాత దేవుడు ఇచ్చింది నువ్వు కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు, ప్రేమ నీకు ఇచ్చానంటున్నాడు, ఇంద్రియ నిగ్రహ శక్తి నీకు ఇచ్చానంటున్నాడు, ధైర్యం గల ఆత్మ నీకు ఇచ్చానంటున్నాడు. మరి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో చెప్తారా ఒకసారి నాకు? ఇంద్రియాలు 5 అంతేనా? ఏంటవి? కళ్ళు, మూకు, నోరు, చెవి, స్పర్శ. ఈ 5 మనకిచ్చాడు.
ఆయన అంటున్నాడు, ఇంద్రియ నిగ్రహ గల శక్తి మీకు ఇచ్చాను. అంటే ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? ఈ 5 జయించగల ఆత్మని మీకు ఇచ్చాను అన్నాడు. ఎక్కడ జయించాం? ఎప్పుడు జయించాం? అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చింది మనం తీసుకోవటంలా. నేను చెప్తున్నాను కదా, ఒక కేక్ కట్ చేస్తే కేక్ పైన చెరీనో క్రీమో ఒక ఫ్లవర్ ఉంటుంది. మన చేతులు మన చూపి ఎక్కడికి పోతాయి? నాకు ఆ పైన ఉన్నది ఆ చాక్లెట్ కావాలా, ఆ ఫ్లేవర్ కావాలా, ఆ క్రీమ్ కావాలా, లేకపోతే ఆ పైన ఉన్న చెర్రీ కావాలా? అంటే మనం ఏం చేస్తాం? నచ్చింది తీసుకుంటున్నాం. దేవుని ఒక్క వాక్యం నుంచి కూడా నచ్చింది తీసుకుంటున్నాం. ఆయన నచ్చింది కాదు, ఆయన ఇచ్చింది తీసుకోవాలి. ఇచ్చింది తీసుకోవాలా. ఆయన అంటున్నాడు, ప్రేమని నీకు ఇచ్చా. ఎక్కడుంది ప్రేమ? నాకు అనుకూలంగా ఉంటే నాకన్నా ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండదు. నేను వ్యతిరేకంగా ఉంటే నాకన్నా ఎక్కువ ద్వేషం ఎవరి మీద ఉండదు. అంతే కదా ఈరోజు ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన, నీ లోపల క్రీస్తు ప్రేమ ఉంటే అప్పుడు నువ్వు జయించినట్టు. లోకపు సంగతులను నువ్వు దాటి ఎప్పుడైతే వచ్చావో అప్పుడే నువ్వు జయించినట్టు. నేను ఎప్పుడంటాను, చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి, సంఘ సభ్యులకి వాళ్ళకి ఇచ్చే గౌరవం కన్నా నేను అంటాను, ముందు దేవుడికి ఎక్కువ. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఎక్కువ ఇచ్చావో, నువ్వు లోకంలో దేనికి నువ్వు భయపడవు, దేనికి సడియవు, దేనికి ప్రాకులాడవు. ముందు ఒకటి వెనకొకటి చెప్పాల్సిన నువ్వు ఎన్నడూ ఉండవు. ఎందుకంటే అప్పటికే నీలో వాక్యం పనిచేస్తుంది కాబట్టి నువ్వు అందరి ముందు ఒక ధైర్యశాలిగా ఉంటావు, ఒక బలవంతునిగా ఉంటావు, ఒక ప్రార్థనాపరుడిగా ఉంటావు, ఒక విశ్వాసిగా ఉంటావు. నాకు కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తే నువ్వు ఎలాగుండాలని కోరుకుంటున్నావు అంటే, ఫస్ట్ ఒక మాట చెప్తాను నేను, మంచి సేవకుడు దానికన్నా ముందు మంచి విశ్వాసిగా ఉండాలనుకుంటున్నా ప్రభు అంటే. ఎందుకంటే ఒక మంచి విశ్వాసిగా ఉంటేనే దేవుని రాజ్యంలో మనం ఉంటామని, ఇంక దేనిలో ఉండవు. నువ్వు ఎంత పెద్ద సేవ చేసావని దేవుడు అడగడు, నువ్వు వాక్యంలో ఎంత క్రమంలో ఉన్నామని అడుగుతాడు. అటువంటి క్రమమే లేనప్పుడు నువ్వు విశ్వాసం అయితే ఏంటి, నువ్వు సేవకుడు అయితే ఏంటి? నా దృష్టిలో వాక్యానుసారంగా లేని జీవితము దేవుని దృష్టిలో అది వెరితనం, వ్యర్థము, పనికిరానిది, ఏమాత్రం విలువ లేనిది. అటువంటి జీవితం మనం కలిగి ఉండే ప్రయోజనం ఏంటి? ఉదయం కూడా మాట్లాడుతున్నాం, అదే మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు భక్తి ఎలా ఉండదంటే, సంఘపు భక్తి ఎక్కువైనది. సంఘంలో మనకన్నా భక్తి పరులు ఉండరు. సంఘం నుంచి బయటకు వచ్చాక అసలు భక్తి ఎప్పుడు ఉండాలి మనకి? సంఘానికి వచ్చింది భక్తి నేర్చుకోవటానికి. బయటికి వెళ్ళి ఆ నేర్చుకున్న భక్తి ప్రకారంగా జీవించాలి. అయితే మనం ఏం చేస్తాం? సంఘంలో నేర్చుకున్న భక్తి సంఘంలో చూపిస్తున్నాం, సంఘ విశ్వాసం ఎదురుపడ్డప్పుడు చూపిస్తున్నాం. కానీ మనం ఎక్కడ చూపించాలంటే లోకంలో చూపించాలి. లోకాన్ని సంపాదించాలంటే, లోకాన్ని దేవుడి వైపు తిప్పాలంటే, దేవుని రాజ్యాన్ని కొన్ని ఆత్మను సంపాదించాలంటే మనం అక్కడ కదా చూపించాలి. ఒక చిన్న మాట, మన సంఘంలో ఒక మాట మాట్లాడుకున్నాం, ఎవరిని ఏరా ఒరే అని పిలవటానికి వీల్లేదు అని. నిజమేనా? ఒక రోడ్డు మీద ఒక ఆటోని పిలవాలంటే ఎవరిని పిలుస్తున్నాం? చెప్పండి, ఎవరు? ఏ ఆటో, ఇదేంటిది? మన ఇళ్లలో పనులు చేస్తానికి ఎవరిని వస్తే, అది మన ఎవరితో పని చేస్తున్న వాళ్ళని ఏమని పిలుస్తాం? మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే నేను అంటున్నాను, ఇక్కడ ఎలాగున్నావు, అక్కడ ఎలాగుంటున్నావు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు ఆటో నడిపాను కూడా బ్రదర్ అని పిలవచ్చు, ఇళ్లలో పనిచేసాను కూడా సిస్టర్ అని పిలవచ్చు. ఎందుకని పిలవలేకపోతున్నామంటే, మనకి మన స్థాయిలు అనేవి అడ్డు వస్తున్నాయి. ఎందుకు పనికిరానిది ఒకటి ఉంటుంది, దాని పేరు స్థాయి. ఎందుకు పనికిరానిది ఒకటి ఉంటుంది మన దగ్గర, దాని పేరు నేను. ఎందుకు పనికిరానిది ఒకటి మన దగ్గర, దాని పేరు అహంకారం. ఎందుకు పనికిరాని మన దగ్గర ఉంటుంది, దాని పేరు గర్వం, పొగరు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవి ఏం ప్రయోజనం కలగజేయలేవు, మనల్ని ఇంకా దిగజారుస్తాయి. నేనంటాను, నువ్వు నీలో ఉన్న వాటిని జయించలేకపోతే నువ్వు కుటుంబాన్ని ఎలా జయిస్తావు? నువ్వు సంఘాన్ని ఎలా జయిస్తావు? ఈ లోకాన్ని ఎలా జయిస్తావు? అంటే మనం జయించేది ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలంటే, ముందు లోపల నుంచి బిగిన్ అవ్వాలి. ఆమేన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఫ్రమ్ ది ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ అడుగు భాగంలో నుంచి మార్పు అనేది బిగిన్ అవ్వాలి, జయించడం అనేది బిగిన్ అవ్వాలి. ఆమేన్. చూడండి, ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, నాకు తెలుగులో ఖచ్చితంగా తెలియదు. పబ్లిక్ కన్జంప్షన్ ఒక పదం ఉన్నది. పబ్లిక్ కన్జంప్షన్ ఏంటి? పబ్లిక్ కన్జంప్షన్ అంటే 10 మంది ముందు మంచిగా కనిపించడం కొరకు చేసే పనులు. ఇప్పుడు నేనంటున్నా, సంఘపు జీవితంలో నువ్వు ఎలా కనిపించావన్నది సంఘం ఏం చేస్తాడని నేను చెప్తాను. సంఘంలో ఒక వింతైన విషయం ఉంటుంది. సంఘం అన్నీ గమనిస్తుంది.
సంఘంలో ఉన్న మర్మం ఏంటంటే చాలామంది తెలియదు. సంఘం మొత్తం గమనిస్తుంది. మనం అనుకుంటాం నన్ను ఎవడు గమనించట్లేదు కదా అనుకుంటాం. సమయం వచ్చినప్పుడు సంఘం మాట్లాడుతుంది. నేను అంటాను, సంఘమే అన్నీ గమనిస్తున్నప్పుడు దేవుడు గమనించడా? గమనిస్తాడా లేడా? మనం సంఘానికి వచ్చి ఏం చేస్తున్నాం, ఇంట్లో ఉండి ఏం చేస్తామని దేవుడికి తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. నువ్వు ఇంట్లో ఉంటే నీ ఇంటి కుటుంబ సభ్యుల మధ్యలో నువ్వు జాగ్రత్తగానే ఉంటావు, సంఘం సభ్యుల మధ్యలో జాగ్రత్తగానే ఉంటావు. ఎవరూ లేని చోటకి మనం వెళ్ళినప్పుడు మనలో నిజమైన స్వరూపం బయటపడుతుంది. అయితేనంటాను, నువ్వు ముందు నీ లోపల జయించి, నీ ఇంట్లో జయించి, తర్వాత సంఘంలో జయించి, ఆ తర్వాత నువ్వు లోకంలోకి వెళ్ళేటప్పటికి ఇప్పటికే నువ్వంతా జయించుకుంటూ వచ్చావు కాబట్టి నీకు జయించడం సులభం. నువ్వు కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే అప్పటికే నువ్వు చాలా దశలు దాటొచ్చావు, చాలా స్థితిని దాటొచ్చావు, చాలా సమస్యలు దాటొచ్చావు, చాలా శోధనలు దాటొచ్చావు. అంటే ఇప్పుడు జయించడం నీకు కొత్త కాదు, జయించడం నీకు అలవాటైనది. ఎలాగా? నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న వాక్యాన్ని బట్టి, నువ్వు లోబడిన విధానం బట్టి, నువ్వు జీవించిన విధానం బట్టి, నువ్వు కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి. ఏమన్నా నేను ఒక మాట చెప్తాను, సాక్ష్యము సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. కాబట్టి నేనేమంటానంటే, మనం మాట్లాడేటప్పుడు నోటి మాట జాగ్రత్త. నువ్వు గమనించకుండా, పరిశీలన చేయకుండా ఎప్పుడు ఏ మాట నీ నోటి నుంచి రావటానికి వీల్లేదు. ఎప్పుడైతే నీ మాట జాగ్రత్తగా ఉంటున్నదో అప్పుడు నీ మాట వింటారో, నీ మాటకి గౌరవం ఉంటుంది. ఏమా? ఎందుకు ఈరోజు మనం మాట్లాడుతున్న మాటలకి గౌరవం ఉండలేదంటే, కొన్నిసార్లు మన మాటలు అది స్థిరత్వం లేకుండా ఉంటున్నాయి. ఎప్పుడైతే స్థిరత్వం ఉండదో నీ మాటకి ఎప్పుడు గౌరవం ఉంటుంది. నేను అంటాను, ఎప్పుడు చెప్పే మాట, అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తానంటే చేస్తాను, చెయ్యనంటే చేయను, అయిపోయినది. దాంతో ఏం గొడవ ఉండదు. అబ్రహాం బ్రదర్ అడిగారు, బ్రదర్ నేను చేస్తాను చేయను చెప్పేసి ఆయనకి. నేను చేయనన్నానా, ఆయన ఇంకొక పని ఏదో ఉంటే ఇంకొక చోట ఎక్కడో ప్రయత్నం చేసుకుంటాడు. నేను చేస్తానేమో ఎదురు చూస్తే నా దగ్గర ఆయన పని చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఆ పని కానీ చేయలేకపోతే నేను ఇబ్బంది పడాలా, ఆయన బాధపడాలి. మాట తప్పిన ఉన్నావా? దాని బదులు నేను చెయ్యను అని ముందే చెప్పేస్తే అయిపోద్ది. అయితే నా మాట కట్టుబడి ఉండాలి, ఆ మాట కట్టుబడి. ఎందుకు చేయలేనంటానికి నా దగ్గర ఒక కారణం ఉండాలి. నేను చేయగలిగే స్థితిలో ఉండి చేయకపోతే అప్పుడు దోషం నా మీద. బైబిల్ అంటది, మేలు చెయ్యనెరిగి ఉండి మేలు చేయకున్న ఎడల అది పాపము. చాలామందికి సంగతి తెలియదు. నువ్వు మేలు చేయగలిగే స్థితిలో ఉండి మేలు చేయకపోతే అది పాపం అవుతుంది. కాబట్టి నేను చేసే స్థితిలో ఉన్నప్పుడు చెయ్యాలి. అయితే చాలాసార్లు మనం తప్పులు, అబద్ధాలు, మోసాలు చెప్పగలిగి చేయగలిగే స్థితిలో ఉంటాం. అయితే అవి చేయటానికి కాదు. ఎందుకని కాదంటే, వాక్యానుసారము కానిది నువ్వు చేయలేవు. ఎందుకంటే ఈ గడి వర్తమానం అంటుంది, నీవు వాక్యానుసారంగా కానిది ఎందుకని చేయలేవంటే, అది దేవుడు యొక్క ఆత్మ నడిపింపే కానీ అది మరింకేది కాదు. పరిశుద్ధాత్మ నడిపింపే కానీ మరి ఇంకేది కాదు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తాను, నీవు లోకానికి అనుసారంగా జీవించలేవు. కారణం ఏంటంటే, నీ లోపల ఒక భయం ఉన్నది. ఏంటి భయం అంటే, ఇలాగ చేస్తే నేను వాక్యం తప్పిపోతా, వాక్యం తలిగిపోతా, నేను క్రైస్తవుడిగా ఉండలేను. ఎప్పుడైతే నేను క్రైస్తవుడిగా లేనో అప్పుడు నాకు ఒక భయం వస్తుంది. ఏంటి ఆ భయం అంటే, మరణానికి భయం, ఇబ్బందికి భయం, ఆర్థికానికి భయం, ఆత్మీయంగా భయం, మాట్లాడాలంటే భయం, చెప్పుకోవాలంటే భయం, అన్నింటికి భయం వచ్చింది. కారణం ఏంటంటే, వాక్యంలోంచి ఎప్పుడైతే మనం తొలగిపోయామో ప్రతి దానికి భయం. రెండోది, ఎప్పుడైతే నువ్వు వాక్యం నుంచి తొలగిపోయావో రెండోది దగ్గరికి వస్తుంది. దాని పేరు తెలుసా? చిరాకు పడటం. మూడోది ఇంకోటి వస్తుంది. ఇవన్నీ కమల పిల్లలు. మూడో దాని పేరు ఫ్రస్ట్రేషన్, అసహనం. ఆ తర్వాత ఏమంటే వచ్చేది కోపం. ఒక్క ప్రార్థన నుంచి తొలగిపోయినప్పుడు, ఒక్కసారి వాక్యం తొలగిపోయిన తర్వాత మీరు ఆ వ్యక్తులను గమనించండి. ఎప్పుడైనా వాక్యం తొలగిపోయిన వ్యక్తి మీరు ముఖం చూస్తే మీరు చెప్పేస్తారు, ఇతను ఆత్మీయంగా ఉన్నారా లేరా, మీరు వాక్యానుసారంగా ఉన్నారా లేదా. ఎందుకంటే ప్రార్థన లేనప్పుడు వాళ్ళ ముఖంలో ప్రసన్నత అనేది ఉండదు, ఆత్మీయత అనేది కనబడదు. ఎందుకని కనబడదంటే, నువ్వు వాక్యం నుంచి తొలగిపోయావని ప్రతి దాంట్లో మనం స్పష్టంగా కనిపిస్తానే ఉంటాం. నేనంటాను, నువ్వు ఆ జీవితం ఎక్కువ కాలం జీవించేద్దాం, అది మంచిది కానే కాదు. ఎందుకని మంచిది కాదంటే, నీ కొరకు దేవుడు రక్తం కార్చాడు. నువ్వు ఎంత త్వరగా తిరిగి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటాడంటే, గోడకు కొట్టిన బంతిలాగా రావాలి. ఇంకో మాట కూడా చెప్తా, మనం అందరం కూడా జీవితకాలం వాక్యంలోనే కట్టుబడి ఉంటామంటే నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అటు ఇటు తొలగిపోయి జారిపోయే వ్యక్తులమే. అయితే నువ్వు ఎంత త్వరగా దేవుడి దగ్గరికి వస్తావా అని దేవుడు ఈ రోజు కూడా ఆయన తన చెయ్యి చాపే ఉంచాడు. ఏమా?
ఆయన చెయ్యప్పుడు వెనకకి తీసుకోవాలా, ఆయన చెయ్యప్పుడు నీ కొరకు ముందుకు చాపే ఉన్నది. అయితే మనం ఆయన చేతిని చూడటంలో అశ్రద్ధగా ఉన్నాం, దాన్ని గమనించడంలో నిర్లక్ష్యంగా ఉన్నాం. ఎక్కడికి పోతాడులే దేవుడు, ఆయన మన కొరకు ఉంచాడులే, ఆయన మంచి దేవుడు అని ఆయన గురించి మన కితాబులు ఇస్తా ఆయనకు దూరంగా జరుగుతూ ఉన్నాం. అయితే దేవుడికి నువ్వు ఇచ్చే పొగడ్తలక్కర్లా, నువ్వు చెప్పే సాక్ష్యాలక్కర్లా, ఆయనకి కావాల్సింది నువ్వు ఆయనలో సదాకాలం ఉండటం కావాలా. ఏమన్ ఆయన ఆశిస్తుంది నువ్వు ఆయన గురించి గొప్పలు చెప్పడానికి. దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పించుకోవడానికి కాదు ఆయన దేవుడిగా ఉన్నది. నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు కృపించిన దేవుడు, నిన్ను ఆయనలో భద్రపరచడానికి ఆయనకి ఇచ్చున్నాడు. ఏమన్ అని అంటున్నాడు, ఆ దినమున మీరు నా యందు మీరును మీ యందు నేను ఉన్నామని మీరు గ్రహిస్తారు. ఏంటంటే దేవుడు ఒక దినమును కనిపెడుతున్నాడు. ఇప్పుడు మనం జీవించే ఈ దినమే ఆ దినమై ఉన్నది. ఆయన మన లోపల ఉండాలని, మనం ఆయన లోపల ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ గడియ ఈ గడియే, ఆ దినము ఈ దినమే. ఇప్పుడు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏదన్నా ఉన్నదంటే మన లోపల ఆయన నివాసం చేయాలని, మనతో పాటు ఆయన ఉండాలని, మనలోనే కాదు మన ఇళ్లల్లో కూడా ఆయనే ఉండాలని. మనం ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు అక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. కారణం ఏంటంటే దేవుడు ఆయన పరలోక రాజ్యంలోనే ఉండిపోవాలని కోరుకోవట్లా. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన మనతో పాటు మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ వర్తమానంలో ఒక మాట అంటున్నాడు, నీవు ఎందుకు భయపడుతున్నావు, అక్కడ నీ కొరకు ప్రాయశ్చిత్తపు బలి ఉన్నది. ఒక డాక్టర్ గారు అసాధ్యమని చెప్పినప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే దేవుడు నీ కొరకు అప్పటికే ఒక ప్రాయశ్చిత్తం పెట్టాడు. నువ్వు పాపం చేస్తాననుకుంటున్నామేమో, దేవుడు నీ కొరకు ఒక పశ్చాత్తాప బలి అక్కడ పెట్టాడు. ప్రాయశ్చిత్త బలి ఉన్నది, పాప పరిహార బలి ఉన్నది, పశ్చాత్తాప బలి ఉన్నది. అన్ని బలులు ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆయన దేవుని యొక్క గొర్రె పిల్లగా, లోక పాపాలు మోసుకొని గొర్రె పిల్లగా ఆయన బలి అర్పణ అయి ఉన్నాడు. ఆ బలి అర్పణలో అన్నిటి నిమిత్తము బలిగా ఆయన వధించబడ్డాడు. ఇప్పుడు సమస్త బలులు ఆ ఒక్క గొర్రె పిల్లలోనే ఉన్నాయి. ఆ ఒక్క గొర్రె పిల్ల వధించబడింది. వధించబడిన గొర్రె పిల్లలో ఆ రక్తంలో ఈరోజు నీవు నేను కడగబడి ఉన్నాను. ఏమా ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు నీ భయం దేనికి? నిన్ను ప్రేమించేవాడు ఒకడు అక్కడున్నాడు, భయపడవద్దు. నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. చూడండి, మనం ఒక పనికి వెళ్ళేటప్పుడు మనకన్నా ముందు మన శత్రువు అక్కడ ఉంటే మనం ఏమనుకుంటాం? నాకన్నా ముందు వచ్చున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ పని అవ్వదు అనుకుంటాం. అయితే మనం వెళ్ళటానికన్నా ముందుగా మనల్ని ప్రేమించండి అక్కడ ఉంటే, నువ్వు పని అవ్వద్దో లేదో అనుకుని వెళ్ళు, కానీ ప్రేమించండి అక్కడ ఉంటే ముందు నీకు సగం ధైర్యం వచ్చినా మనోడు ఉన్నాడు కదా అయిపోతుందిలే. కానీ ఇక్కడ నేనేమన్నానంటే, నీ కొరకు రక్తము గార్చినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు మరణాన్ని జయించినవాడు, నీ కొరకు సమాధిని జయించినవాడు, నీ కొరకు పాతాళం జయించినవాడు, నీ కొరకు అపవాదిని ఒక తన్నుదన్ని అక్కడి నుంచి తాళం లాక్కున్నవాడు నీ కొరకు అక్కడ ఎదురు చూస్తావు ఉంటే ఇక నువ్వు దేనికి భయపడాలి? ఇప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. మరణాన్ని జయించిన వాడు అక్కడ నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బైబిల్ అంటుంది, భయపడకము, మృతుడినైతిని కానీ ఇదిగో యుగములకు సజీవుడనై ఉన్నాను, భయపడకము. ఆయన ఒకటే మాట అన్నాడు. చూడండి, బైబిల్లో మీరు అపోస్తలుల్ని ఆయన నీటి మీద నడిచి వస్తున్నాడు, భయపడుతున్నాను అన్నాడు. భయపడకండి, ఇది నేనే. ఆమేన్. అంటే భయపడిన ప్రతిసారి ఆయన ఏమంటున్నాడు? భయపడకండి, ఇదిగో నేను ఇక్కడే ఉన్నా, నేను మీ పక్కనే ఉన్నా, నేను భయపడకండి, నేను మీతోనే ఉన్నా, భయపడకండి, మీరు పిలిస్తే నేను వస్తా, భయపడకండి, మీరు ప్రార్థిస్తే నేను వస్తా, భయపడకండి, మీరు విశ్వసిస్తే నేను వస్తా. ఆయన ప్రతిసారి అంటున్నాడు. ఎప్పుడు నువ్వు భయపడిన ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రతి సంగతిలో ఆయన ఒక మాట అంటున్నాడు, మీరు భయపడద్దు, నేను మీతో పాటు ఉన్నా, భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను, భయపడవద్దు, ఇది నేనే. ఎంత ధైర్యం ఇస్తున్నారు. మన ఇళ్లలో మనం ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు వచ్చి మన పక్కన కూర్చొని మనం భుజం మీద చేసి భయపడద్దు నేనున్నాలే అంటే మనకి ధైర్యం ఎంత వస్తుంది. నిజంగా ఇంటి యజమాని వచ్చి మనం బలహీనంగా ఉన్నప్పుడు ఒక సంగతిలో, అది ఆర్థికంగానో, ఆత్మీయంగానో, శారీరకంగానో, ఆలోచన పరంగానో, సాక్షులను ఏదో దాంట్లో మనం బలహీనంగా ఒక అడుగు కిందకి జారిపోయినప్పుడు మనం భుజం మీద చేసి ఒక మాట, భయపడమాక నేనున్నాలే అంటే మనకి ఎంత వచ్చింది ధైర్యం. ఇంటి యజమాని మనతో మాట అంటే. అయితే ఇంటి యజమాని ఎప్పుడు అంటాడు తెలుసా? నువ్వు అంతకుముందు మిగతా అన్ని విషయాలు యథార్థంగా ఉండి ఒక్కదాంట్లో పడిపోయినప్పుడు ప్రతి ఒక్కడి నీకు అవకాశం ఇస్తాడు. నేనంటాను, దేవుడిచ్చిన ఒక్క అవకాశం పట్టుకొని నువ్వు పైకి ఎక్కాల్సి ఉన్నావు. ఒక్క అవకాశం. దేవుడు ఎప్పుడు మనకి 100 కొలది అవకాశాలు ఇవ్వడు, అపవాది ఇస్తాడు అలాగా వాడు లోపలికి రావటానికి. దేవుడు మనం ఎదగటానికి ఇచ్చేది ఒక్కటే అవకాశం. ఆ ఒక్కదాన్ని మనం పోగొట్టుకున్నామా ఇక మళ్ళా దేవుడి దగ్గరికి రాలేం. బైబిల్ అంటది, ఒకసారి వెలిగించబడి ఆరిపోతే వాళ్ళు మరలా వెలగటము
అసాధ్యము. ఎందుకంటే వారు పరలోక రాజ్య సంబంధమైన వరముల రుచిని చూశారు, అయినా పడిపోయారు. కాబట్టి నీవైతే వాక్యంలోను విశ్వాసంలోను రుచి చూస్తున్నావు, సాక్ష్యంలో రుచి చూస్తున్నావు, దేవుడి యొక్క కృపలో రుచి చూస్తున్నావు, దేవుడి యొక్క కార్యములు నీ జీవితంలో చేయటం రుచి చూస్తున్నావు. ఇన్ని రుచి చూసిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి పోవద్దు, నువ్వు మళ్ళీ వెనక్కి సారిపోద్దు. కారణం ఏంటంటే ముందున్నవి మేలైనవి, నీ కొరకు ఎదురు చూసేవి మేలైనవి, రానయ్య ఉన్నవి మేలైనవి. ఇక నీ జీవితంలో రాబోయే పరలోక సంబంధమైనవి. కాబట్టి భూలోక సంబంధమైనవి, ఇహలోకానికి సంబంధించినవి నువ్వు దాన్ని చూసి ఆహా ఓహ్ అనుకున్నావంటే ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి, ధన్యకరమైనవి, ఆశీర్వాదకరమైనవి వాటిని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి నీ దృష్టి దేవుని యొక్క రాజ్యం మీద ఉండాలి, నీ దృష్టి దేవుని చిత్తం కనిపెట్టడం మీద ఉండాలి, నీ దృష్టి వాక్యాన్ని వెంబడించట్లో ఉండాలి. అంతేనా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, కొద్దిమంది వ్యక్తులు ఇతరుల్లో తప్పులు ఎత్తడానికి ఎతుకుతూ ఉంటారు. అయితే దేవుడు కూడా ఎతుకుతాడు తప్పులు. ఎందుకు ఎతుకుతాడంటే ఆ తప్పుల్లోంచి మనల్ని బయట తేయడానికి ఎతుకుతాడు. కొద్దిమంది మనలో తప్పులు ఏమున్నాయి అని ఎతికి, లేకపోతే ఒక మసాలా కొద్దిగా జల్లి మన మీద కలిపి నాలుగు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అయితే దేవుడు ఏం చేస్తారంటే గిషాలు నీ మీద జల్లిన ఆయన్ని కడిగి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఏమా? కాబట్టి ఎవరు నీ మీద ఎన్ని చెప్పినా, నేను ఒక మాట చెప్తాను, నీ చుట్టూ వాక్యమును కలిగి ఉన్నప్పుడు, నీ చుట్టూ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు, నీ చుట్టూ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు అనే మాటలు నీ దగ్గర రావు, వారు వేసే నిందలు నీ మీద పడవు, వాళ్ళు చల్లే బురద నీ దగ్గర పడదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, నీ చుట్టూ ఎప్పుడు ఒక వాతావరణం ఉండాలి. ఏ వాతావరణం అంటే ప్రార్థనాపూర్వకమైన వాతావరణం, పరిశుద్ధాత్మని కలిగి ఉండే వాతావరణం, వాక్యపు వాతావరణం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి వాతావరణం కలిగి ఉన్నావో నువ్వు మిగతా వాటికి నువ్వు సమయాన్ని ఇవ్వవు. ఇక్కడ ఒక మాట ఉన్నది, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడినై ఉన్నాను, భయపడకము. అలాంటి వాతావరణమును నీ చుట్టూ ఉంచుకొనుము, అలాంటి వాతావరణం పొందుము. ఏ వాతావరణం నీ చుట్టూ ఉండాలంటే భయపడకుండా ఉండే వాతావరణం నీ చుట్టూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు భయపడకుండా ఉంటున్నావో అపవాదికి అప్పుడు భయం. అప్పుడు వాడు చేసే పని ఏంటి? నువ్వు ఎప్పుడైతే భయపడటం లేదో వాడు ఇంకొక కొత్త వాడి దగ్గర ఒక స్కీమ్ ఉంటుంది, ఆ స్కీమ్ని తీసుకొస్తాడు. నీ గురించి వాడు అలా అంటున్నాడు, వీళ్ళు ఇలాగంటున్నారు, ఆమె అలాగంటుంది, ఈమె ఇలాగంటుంది, వారు నీ గురించి అలా అంటున్నారు, వీరు ఇలాగంటున్నారు, నీ గురించి అక్కడ ఎలాగనుకుంటున్నారు, నీ గురించి ఇక్కడ ఎలాగనుకుంటున్నారు. వాడు చేసే పని ఏంటంటే నిన్ను ఒకరిని సందేహించేలాగా చేస్తాను, నిన్ను ఒకళ్ళు విమర్శిస్తారని చెప్పి పదే పదే నీ జ్ఞాపకం చేస్తా ఉంటాడు. అయితే చూడండి, వాక్యం అంటున్నది దానంతటిని నీ మనసు నుండి తీసివేయము. డోంట్ పుట్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఎవడో ఏదో చెప్పాడని నీ లోపల ఏది పెట్టుకొని వద్దు. ఎందుకు పెట్టుకొని వద్దంటే నీ హృదయంలో క్రీస్తుని ఉంచినప్పుడు మిగతా వాడికి స్థానం లేదు, మిగతా అనే మాటలకి స్థానం లేదు. నువ్వు క్రీస్తు కలిగిన ప్రేమ కలిగి ఉన్నప్పుడు మిగతా వాడికి నీ లోపల స్థానం లేదు. క్రీస్తు నీకు ఇచ్చిన ఇంద్రియ నిగ్రహం గల శక్తి లోపల ఉన్నప్పుడు మిగతా వాటికి స్థానం లేదు. దేవుడు నీకు ధైర్యం గల ఆత్మనిచ్చినప్పుడు పిరికితనపు సంగతులకు లోపల స్థానం లేదు. కాబట్టి ఈరోజు దేవుడు జయించి నీకు ఇచ్చానంటున్న ఆ రక్తము, ఆ వాక్యము, ఆ విశ్వాసము, ఆ పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నట్లయితే నేను అంటున్నాను, మిగతా వాటికి స్థానం ఎక్కడ? స్థానం లేదే. కాబట్టి ఎవరి గురించి అయినా మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, దాన్ని ఎంత త్వరగా మనం కత్తిరిచ్చేస్తే ఆ సంగతి అంత మేలు. ఎందుకంటే దేవుడు ఒక చిత్తాన్ని నీ లోపల లేకుండా చేయటానికి అపవాది వాడుకునేదే తప్పుడు సాక్ష్యము, తప్పుడు మాటలు. కాబట్టి దాని ద్వారా వాడు పడగొట్టాలని, నేను చెడగొట్టాలని, దేవుళ్ళు ఉండనీయకుండా చేయాలని, దేవుళ్ళలోంచి బయటికి లాగేయాలని, దేవుళ్ళలోంచి పడేయాలని, పాతాళాన్ని తీసుకుపోవాలని వాడు చెయ్యని ప్లాన్ లేదు, వెయ్యని పన్నాగము లేదు. అయితే నీవైతే మాత్రం యథార్థంగా దేవుని వెంబడించు, నీవైతే మాత్రం యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడు. నువ్వు ఎప్పుడు ప్రార్థనలో నిలబడినా, ఎప్పుడు వాక్యంలో నువ్వు చదువుతున్నా, ప్రార్థించిన, విశ్వాసంగా ఉన్న ప్రతిసారి నువ్వు యథార్థంగా ఉన్నావని వాక్యం నీకు రుజువివ్వాలి. ఏమన్? ఎప్పుడైతే వాక్యం నీకు రుచివిచ్చిందో నువ్వు ప్రపంచంలో ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపం చేసుకోండి, అదిగా అతను మతనిష్ట, అతను ఏకత్వం, అతను తెత్తంవాడు, అలాగే ఇలాగ నువ్వు చెప్తా ఉంటే చూడండి, వర్తమానం అంటుంది దాని అంతటిని నీ మనసు నుండి తీసివేయము, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతడు నా సహోదరుడు. ఏమన్? అంటే మొదటగా మనం సహోదరులం, తర్వాత వాళ్ళ డాక్టర్ ఏదో వాళ్ళు చెప్పేదో ఆ తర్వాత. ముందైతే క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నువ్వు సహించగలగాల. ఒకసారి యేసుక్రీస్తు గురించి చెప్తా, బైబిల్లో ఉన్నదన్నమాట.
ఆయన చేతిలో గాయపు గుర్తులైతే ఒక ఆయన అడిగారు, ఏంటి నీ చేతుల్లో మేకులు గుర్తున్నాయి అంటే ఆయన ఏం చెప్పాడు? జ్ఞాపకం ఉన్నదా? వినపడలే ఎక్కడ నాకు. ఏంటి నీ గాయాలైన ఏంటి? ఆయన ఏమన్నాడు తెలుసా? నా స్నేహితుని ఇంట్లో నా గాయాలైన అన్నాడు. ఎక్కడ? శిలువలో మేకులు కొట్టిన వాళ్ళు ఏమంటున్నాడు? మనమైతే ఏమంటాం? ఏమక్కల మనం అడిగింది ఎవరో చెయ్యలా ఏమంటే ఏమంటాం? చెప్పండి. ఎమ్మటే మనకు వాళ్ళ శత్రువు అయిపోయారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తారంటున్నాడు, చేతుల్లో మేకులు కొట్టి మరణానికి సిలువకి అప్పగించిన వాళ్ళు ఏమంటున్నాడు? నా స్నేహితులు అన్నాడు. అక్రమంగా ఒకడు పరలోక రాజ్యంలోకి వచ్చాడు, తెలుసు అనుకుంటా, మీకు బైబిల్ చదువుంటారు. అక్రమంగా వచ్చాడు వాడు, అందరిలా కాకుండా కిటికీలోంచి దూకి వచ్చాడు, గుమ్మంలోంచి రాకుండా. చదివారుగా బైబిల్లో. ఆయన అడిగాడు ఆ దగ్గరికి పోయి, ఏమన్నాడు జ్ఞాపకం ఉందా? స్నేహితుడా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అక్రమంగా వచ్చిన ఏమంటున్నాడు? మనమైతే ఏమంటాం? ముందు తిట్టి ఉరుము చూసి చేయాల్సింది చేసి ఆ తర్వాత లాస్ట్లో ఎప్పుడన్నా మిగిలి ఉండేది. కానీ ముందు ఆయన ఏమంటున్నాడు? నేనే అంటున్నాను, ముందు వాళ్ళకి సహోదరులు. నేను అంటాను, నా విషయంలో ఎవడన్నా ముందు ఏదైనా చేస్తే ఓపిక పెట్టేది ఫస్ట్ నేనే. అది ఇంకో మాట చెప్తా, తెగేదాకా లాగితే ముందు తెంపేది కూడా నేనే. ఓపిక ఎంత పట్టాలో అంత ఓపిక పట్టడానికి రెడీగానే ఉంటా. ఎదురుపోయి మాట్లాడితే గొడవ పెరుగుద్ది అనుకుంటే 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళే నాగుతా. గొడవ పడితే కానీ అవ్వదు అనుకుంటే ముందు నేను పోయి గొడవ పడదామంట. ఎందుకని మాట్లాడినానంటే, ఎక్కువ కాలం మనం ఏది మొయ్యద్దు, దేవుడి దగ్గర పడేద్దాం ఫస్ట్. దేవుడి దగ్గర పడేశాక ఇక నువ్వు దాన్ని ఆలోచించద్దు. ఎప్పుడైతే మనం ఈ స్థితిని నేర్చుకుంటున్నామో దేవుడి చిత్తాన్ని గణపరిచే వారిగానే మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆమె మనసంగము కాదు, ఇతని మనసంగం కాదు. ఈరోజు నేను పొద్దున అనుకుంటూ వింటున్నాను, ఎక్కడో సిస్టరు ఓ చర్చికి వెళ్తే వాళ్ళు భోజనాన్ని కూర్చున్నారు. పాపం వాళ్ళ చర్చ్ వాళ్ళు కాదు, 7 వచ్చారు భోజనానికి. భోజనం చేస్తుంటే అక్కడ ఎవరో వాళ్ళని, వీళ్ళు మా సంఘం కాదు, మీరు ఎక్కడ భోజనం చేస్తారు, లేచి వెళ్ళిపోండి అన్నారు. ఎక్కడ? చర్చిలో భోజనం చేస్తారు. అసలు చర్చిలో భోజనాలు పెట్టేది దేనికి? వాక్యం తెలియని వాళ్ళు భోజనం కోసమైనా వచ్చి దాని ద్వారానే వాక్యమని పట్టబడతారు. మరి ఇప్పుడు భోజనం చేస్తారు వెళ్ళిపోండి అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే ఆత్మీయమైన భోజనంతో పాటు శారీరానికి కావాల్సిన భోజనం కూడా దొరుకుతున్నప్పుడు 2 దొరుకుతాయి కదా అని చెప్పి కొద్దిమంది వచ్చేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని విమర్శ చేయాలా, ఆత్మీయంగా వాళ్ళని బలపరచాలా? వాళ్ళకి ఇప్పుడు చర్చ్ అంటే ఎటువంటి రకమైన నమ్మకం వచ్చిందంటే, వీళ్ళ దగ్గర ప్రేమ లేదు. మాటలు అర్థమవుతున్నాయా? వీళ్ళ దగ్గర ప్రేమ లేదు. వాళ్ళకి వాక్యమే తెలియదు ప్రేమ గురించి తెలుసుకోవటానికి. నువ్వు సంఘంలో కొద్ది కాలం ఉంటే నీకు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, అబద్ధం అంటే ఏంటో తెలుస్తుంది, మోసం అంటే తెలుస్తుంది, క్రమం అంటే తెలుస్తుంది, ప్రార్థన తెలుస్తుంది, విశ్వాసం తెలుస్తుంది, దేవుడి కాలంటే తెలుస్తుంది. ఏమీ తెలియనప్పుడు నేను అంటాను, కొద్దిసేపు ఓపిక పడితే పోదా? అక్కడ మనం సహనం కావాలి. అంటే సంఘంలో ఆత్మను సంపాదిస్తానికి సహనం కావాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దీనిని మీ మనసు నుండి తీసివేయము. నీ చుట్టూ ఒక వాతావరణం కలిగి ఉండాలి. ఏ వాతావరణం అంటే ప్రార్థనాపూర్వకమైన వాతావరణం ఉండాలి, వాక్యానికి సంబంధించిన వాతావరణం ఉండాలి. క్రీస్తు నీ లోపల ఉన్నప్పుడు నీలో అటువంటి వాతావరణం ఉంటుంది. నువ్వు కలిగి ఉన్న వాతావరణం ఎలాగ ఉండాలంటే ఇతరులను కూడా దేవుడి వైపు తిప్పేలాగా ఉండాలి. అంతేగాని వాక్యాన్ని వెంబడించే వాళ్ళని సంఘం నుంచి దూరం చేసేలాగా ఉండద్దు, సంఘానికి తీసుకొచ్చేలాగా నీ యొక్క క్రమం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండోది, నీవు ఆ మరొక ఆవరణంలో నిలబడి ఆ విధంగా చేయలో. క్రీస్తు నీలో ఉంటే వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళకే మాత్రమే గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి మాత్రమే గౌరవం ఇవ్వకూడదు అనే ఆలోచనలు నీ లోపలికి రాలేవు. ఎందుకని రాలేవంటే క్రీస్తు నీవు కలిగి ఉండగా క్రీస్తు అందరినీ సమానంగా ప్రేమించాడు. ఏమని? ఆయన నల్లోళ్ళని, తెల్లోళ్ళని, లేకపోతే ఇండియా వాళ్ళని ఆయనకి వేరే ఏమీ లేదు, అందరినీ సమానంగా ప్రేమించాడు. అందుకే బైబిల్ అంటది, యేసు ప్రభు అందరికీ ప్రభువు, ఒక్కడికి కాదు, ఆయన అందరికీ ప్రభు, అందరికీ దేవుడై ఉన్నాడు, ఒక్కడికి దేవుడు కాదు. అయితే ఎవరికి వాళ్ళు మనం ఏమనుకుంటామంటే ఆయన ఓన్ చేసుకుంటా ఆయన నా దేవుడు నా దేవుడు అంటున్నాం. ఆయన నా దేవుడు మాత్రమే కాదు, ఆయన అందరికీ ఒకే రకమైన దేవుడై ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి ఆయన కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట, నీవు మొదట క్రీస్తులోనికి రావలసి ఉన్నది. నీవు జయించాలంటే
ఆ మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళం చెవులు నీ మీద పని చేయకూడదు అంటే, లేదంటే నువ్వు అక్కడికి పోవాల్సిన అవసరం రాకూడదంటే, బైబిల్ అంటున్నది, లేదా వర్తమానం అంటుంది, నీవు మొదట క్రీస్తులోనికి రావాల్సి ఉన్నది, నీవు ఆయన సన్నిధిలో నివసించాలి. చూడండి, ఆయన సన్నిధిలో నిలబడాలి వేరు, ఆయన సన్నిధిలో కూర్చోవాలి వేరు. ఇక్కడ ఏమంటుందంటే వర్తమానం, నివసించాలి. నివసించడం అంటే నీ జీవితం అక్కడ గడపాలి. ఎక్కడ గడపాలంటున్నాం మనం? క్రీస్తు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో. ఏంటి దేవుని సన్నిధి అంటే? మరలా వాక్యం ఆయన సన్నిధి. వాక్యంలో నివసించాలి, వాక్యానుసారంగా జీవించాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తున్నావో అప్పుడు నువ్వు దేనికి భయపడతావు? దేనికి భయపడవు? నీ చుట్టూ ఆయన యొక్క సన్నిధి ఉన్నది, ఆయన యొక్క ప్రసన్నత ఉన్నది, ఆయన యొక్క ధన్యత, ఆయన యొక్క కృప ఉన్నది. ఆయన కంచె వలె నీ చుట్టూ నిన్ను భద్రపరుస్తా ఉన్నాడు. కాబట్టి నీకు భయం దేనికి? ఇప్పుడు చిన్న సంగతి జ్ఞాపం చేస్తా. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. దానియేలుని గుహలో వేసినప్పుడు ఎందుకు దానియేలు భయపడలేదంటే, దానియేలు అంటున్నాడు, రాజా నేను నా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాను. ఎందుకు భయం లేదు దానియేలుకి? దేవుని దృష్టికి ఎప్పుడైతే యథార్థత లేదో అప్పుడు మనకి భయం ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎందుకు మిగతా వాటికి భయపడుతున్నావంటే, నువ్వు దేవుని యొక్క దృష్టికి యథార్థత కలిగి లేవు, అందుకే నీకు భయం. ఎప్పుడైతే యథార్థత నువ్వు కలిగి ఉన్నావో నీ దగ్గర వాక్యానికి సంబంధించి, ప్రార్థనకు సంబంధించి ఒక రోషం ఉంటుంది. నువ్వు తప్పు చేయనప్పుడు, అబద్ధం ఆడనప్పుడు, మోసం చేయనప్పుడు నువ్వు ఎవరికి భయపడవు. ఒక మోసం చేసిన, ఒక అబద్ధపు మాట మనం మాట్లాడినా ఆ వ్యక్తి కనిపించినప్పుడు మన వ్యక్తి ముఖంలోకి చూడలేం, ఆ వ్యక్తితో మాట్లాడలేము. మాట్లాడిన అటుపక్క ఇటుపక్క చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనం యథార్థంగా లేము ఆ వ్యక్తితో. అయితే ఇక్కడ దేవుడితో నువ్వు యథార్థంగా ఉండాలి. దేవుడితో యథార్థత కలిగి ఉండాలంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు భూమి మీద అందరితో యథార్థంగా ఉండాలి. ఇది సంగతి. మనం ఏమనుకుంటున్నాం, ఏదో ఒక్కడితో యథార్థంగా ఉన్న అమ్మాయి వీళ్ళతో యథార్థంగా ఉన్నాం కాబట్టి దేవుడు నన్ను చూసేసేళ్ళే. ఒక్కడితో కాదు, నీ జీవితకాలం ఇంట్లో, బయట, సంఘంలో ఎక్కడున్నా ప్రతిసారి ప్రతి ఒక్కడితో మాట్లాడిన ప్రతిసారి, ఎదురుపడ్డ ప్రతిసారి, పలకరించిన ప్రతిసారి, వారి గురించి నువ్వు ఆలోచన కలిగి ఉన్న ప్రతిసారి కూడా నువ్వు యథార్థత కలిగి ఉండాలి. ఏమా? దానికి ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఎంత త్వరగా మీ లోపలికి ఎవరన్నా ఒక వ్యక్తి గురించి ఒక ఆలోచన చెడ్డగా వచ్చిందో దాన్ని అంతే త్వరగా బయటికి పంపించేయండి. అంతే త్వరగా. నాకు తెలిసిన సులభమైన మార్గం ఇదే. వస్తుంది, మనుషులం కదా, రక్తమాంసాలు పుట్టాం కదా, ఈ భూమి మీద ఉన్నాం కదా, ఈ సాతాను ఏదేలో ఉన్నాం కాబట్టి ఆలోచనలు బలహీనమే, శరీరం బలహీనమే, మాటలు బలహీనమే, క్రియలు బలహీనమే. అయితే ఈ బలహీనమైన వాటిల్లో నువ్వు ఎక్కువసేపు గడపొద్దు, బలహీనతలు నువ్వు ఎక్కువసేపు ఉండొద్దు. ఎందుకనంటే అపవాదికి చిన్న సంగతి చాలు నేను వాక్యాలను తప్పించడానికి, చిన్న సంగతి చాలు నిన్ను దేవుడికి దూరం చేయటానికి, వాడికి చిన్న సంగతి చాలు నిన్ను బలహీనత చేసి వాడి యొక్క స్వాధీనంలోకి తీసుకోవటానికి. ఒక చిన్న దాంట్లో నువ్వు ఎక్కువ కాలం ఉన్నావా అక్కడే వాడిని పట్టి బంధించి కూర్చోబెట్టి పాతాళానికి తీసుకుపోగలడు. కాబట్టి ఆ చిన్నదని మనం కాలుతల తన్నేసి వచ్చేస్తే ఎంత బాగుంటుంది, దాన్ని పక్కకి నెట్టి వచ్చేస్తే ఎంత బాగుంటుంది, దాని నుంచి మనం దూరం అయిపోతే ఎంత బాగుంటుంది. ఎంత త్వరగా తిరిగి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చాక, దాని దూరంగా నువ్వు పరిగెత్తి దేవుడి సన్నిధికి వచ్చాక, దాన్ని వదిలించుకున్నాక నువ్వు అంటావు, ప్రభువా నిజంగా నువ్వు సహాయం చేస్తావు, నిజంగా నువ్వు సహాయం చేస్తే, లేకపోతే దానిలో ఉండిపోయేవాడిని, లేదా అక్కడ ఉండిపోయేదాన్ని, దాని నుంచి బయటికి రాలేకపోయేవాడిని. కాబట్టి ఈరోజు నువ్వు చేసే సహాయం బట్టే నేను ఈ రాత్రి ఇక్కడ ఉన్నాను. ఏమా? నా వరకు నేనంటే మిగతా సంగతి ఏమో తెలియదు, కానీ ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అసాధ్యం అనుకున్నా బయటికి రావడం. నాకున్న కొన్ని ఆలోచనలు, కొన్ని అలవాట్లు, కొన్ని మాటలు, వాటిలోంచి అనుకున్న అసాధ్యం బయటికి రావటం అని. అయితే ఒక్కటే అడిగా దేవుణ్ణి, ప్రభువా నన్ను దీనిలోంచి బయటకు తీసుకొచ్చావంటే ఇంకా ఎక్కువ నీ దగ్గరలో ఉంటా, ఇంకా ఎక్కువ నీ సన్నిధిలో ఉంటా, ఇంకా ఎక్కువ నీ సేవ చేస్తా అని దేవుడికి ఇచ్చిన మాటలకే దేవుడు వాటిలోంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి పెట్టాడు. ఏమైనా అలా నేను అంటున్నా, తీర్మానం కూడా చేసుకోండి. దాని నుంచి బయటికి రావటానికి నువ్వు కేవలము ఒక మాట అనేసి, ఒక ప్రార్థన చేసి అయిపోయింది అనుకోవద్దు. అక్కడితో అయిపోలా. ఆ తర్వాత నువ్వు చేసిన ప్రార్థన ఏదైతే ఉండదో, దాని తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉండదో, నువ్వు దానికి కట్టుబడి ఉంటావు చూసావా, అప్పుడే నీకు ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకో, ఈ ఒత్తిడి శాశ్వతము కాదు, ఇప్పుడు వచ్చే ఇబ్బంది శాశ్వతమైనది కాదు. ఎందుకని కాదంటే దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఆలోచనలో, ఆయన యొక్క కృపలో నీ కొరకు సమస్తం ఇబ్బంది. కాబట్టి ఆ నిందలు, ఇబ్బందులు, శోధనలు అన్నీ కొద్దిసేపే.
అది తాత్కాలికమైనది, దాన్ని నువ్వు దాటవలసి ఉన్నావు. ఆ దాటడానికి ఒక్క మాట జ్ఞాపకం చేసుకో. ఏంటంటే ఆ మాట, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాను. ఆ మాట నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా జ్ఞాపకం పెట్టుకో, నా ముగింపు అక్కడ ఉన్నది. నా ముగింపు ఏమై ఉన్నదో ఆయన స్వాధీనంలో ఉన్నది. దానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఈ భూమిని విడిచిపెట్టిపోయిన తర్వాత మన అందరూ వెళ్ళవలసిన చోటు ఒక్కటే. దేవుడు ఆశించిన చోటు ఏంటంటే పరలోక రాజ్యము. దేవుడి చిత్తంలో మనం ఉండాల్సిన స్థలం ఏంటంటే పరలోక రాజ్యము. పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నప్పుడు నేను అంటాను, పరలోక రాజ్యం అసలు సృష్టించింది ఎవరు? దేవుడే. మనల్ని సృష్టించింది ఎవరు? దేవుడే. కాబట్టి మన భవిష్యత్తు పరలోక రాజ్యం అయితే మన భవిష్యత్తు దేవుడై ఉండాలి, మన భవిష్యత్తు వాక్యమై ఉండాలి. కాబట్టి ఈ దినము నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ చేతిని ఆయన చేతిలో పెట్టేస్తా, నీ ఆలోచనని ఆయన ఆలోచనలో గెలిపేస్తే, నువ్వు ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, లోకంలో మరి దేనికి ఆయనకి ఇచ్చినంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉన్నట్లయితే నీ భవిష్యత్తు ఆయన చేతిలో భద్రంగా ఉంటుంది. కానీ ఈరోజు మనం గమనించండి, మన భవిష్యత్తు భద్రంగా లేదు. కారణం చెప్పమంటారా? ఒకటే మీరు జ్ఞాపం చేస్తా. ఈరోజు మనం ఒక దాంట్లో ఫెయిల్ అయ్యాం, అవునా? ఏమంటే ఏం చేస్తాం? ఇంకో దాంట్లో ప్రయత్నిస్తాం. దాంట్లో ఫెయిల్ అయ్యాం, ఎప్పుడేం చేస్తాం? ఇంకోడానికి ప్రయత్నిస్తాం. అది ఫెయిల్ అయ్యాం, వినపడలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఎందుకు మనం ఫెయిల్ అవుతామని ఆలోచన లేదు ఫస్ట్. ఈరోజు పరిస్థితి అదే, ప్రత్యేకించి యూత్ పరిస్థితి అదే, కుటుంబాల పరిస్థితి అదే. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అని ఎప్పుడైతే మన ఆత్మవిమర్శ చేసుకున్నామో అప్పుడు మనం దేవుడి దగ్గరికి వస్తాం. ఆ ఆత్మవిమర్శ చేసుకోవటానికే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకని రావాలంటే నిన్ను వ్యక్తులు ఎప్పుడూ సరైన మార్గం నడిపించలేరు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకన్నా నిన్ను మేలైన మార్గంలో నడిపించేవాడు ఎవడు లేడు. ఆ మార్గం నడవాలంటే నువ్వు ఆయన చెప్పి వినాలి, లోబడాలి. మనుషులమైన మనం ఏమంటామంటే మీరు ఈ క్రమంలో వస్తేనే నేను ఇది చేస్తానంటాం. ఎందుకంటే మనం ఆ క్రమంలో వస్తేనే వాళ్ళ ఒక భవిష్యత్తు బాగుంటుంది. ఆ క్రమంలో రానప్పుడు నా వరకు అయితే అంటాను, నా వల్ల కాదు, నేను పక్క తప్పుకున్నా అంట. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా చేసేటప్పుడు దానికి నేను బాధ్యత వహించలేము. అలాగే దేవుడి విషయంలో కూడా మన ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు దేవుడు మనకి బాధ్యత వహించడు. ఆయన వెంబడించాలంటే ఆయనకు ఒక క్రమం ఉన్నది. నువ్వు ఆయన నమ్మాలంటే, ఆయన జీవితంలో కార్యం చేయాలంటే దేవుడికి ఒక క్రమం ఉన్నది. అటువంటి క్రమంలో నువ్వు వచ్చినప్పుడే నువ్వు దీవించబడతావు, అలాగున్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లాలంటే మనకి ఒక క్రమం రాసిచ్చాడు. ఏంటి ఆ క్రమం అంటే మన ముందున్న పరిశుద్ధ గ్రంథం. ఇది దేవుడు మనకి పెట్టిన క్రమాలు. ఈ క్రమాలన్నింటిలో నీవు ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వస్తావు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నా పని ఏంటి? ఈ క్రమాన్ని నేను మీకు బోధించాలా, ఈ క్రమం ప్రకారంగా మీరు ఉండాలి, ఈ క్రమం ప్రకారమే నేను ఉండాలి. ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇదే క్రమాన్ని వెంబడించాలి. దీని కొరకే దేవుడు ప్రవక్తలు పంపించాడు, దీని కొరకే దేవుడు అద్భుతాలు చేశాడు, దీని కొరకే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు, దీని కొరకే ఆయన మానవుడిగా వచ్చాడు, దీని కొరకే ఆయన రక్తం చెందించాడు, దీని కొరకే మరణాన్ని జయించాడు, దీని కొరకే పాతాళం జయించాడు, దీని కొరకే మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళం చెవులు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు, దీని కొరకే పరిశుద్ధాత్మనిచ్చాడు, దీని కొరకే దేవుడు సంఘానికి వచ్చాడు, దీని కొరకే దేవుడు సేవకులను పైకి లేపాడు. దీన్నే మళ్ళా దేవుడు మనకి బోధించి ఇప్పుడు అది మన లోపల పెట్టి మనం దాని ప్రకారంగా జీవిస్తే మీరు కూడా ఆయన ఉండే చోటుకు వస్తారు అంటున్నాడు. అంటే దేవుడు చేసిన ప్రతి పనికి ఒక ఉద్దేశం, ఒక క్రమం ఉన్నది. ఆయన ఏర్పరిచిన క్రమంలో ఆయన చెప్పిన ఉద్దేశ ప్రకారంగా మనం ఆయన వెంబడించినప్పుడు మనం ఎన్నడూ తొలగిపోము, మనం ఎన్నడూ జారిపోము, మనం ఎన్నడూ పడిపోము. నీకు ముఖ్యమైన మాట చెప్తా. ఎందుకు మనము ఫెయిల్ అవుతున్నామంటే మొట్టమొదటిగా మన ఆలోచనలో స్థిరత్వం లేదు. ఏంటంటే అది ఫెయిల్ అవడానికి కారణం చెప్పమంటారా? ఒక పని మనం బిగిన్ చేస్తాం, ఈ పని కొంచెం ప్రారంభించి ముందుకెళ్ళగానే ఎమ్మటి అపవాది దొరుకుతాడు. అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అది చేస్తే మేలు కదా, ఇచ్చేస్తే మేలు కదా, అలా చేయకుండాల్సింది, ఇలా చేయాల్సింది. ఇప్పుడు నువ్వేం చేసావంటే ఒక గందరగోళంలో పడ్డావు. అదే అంటున్నా కదా, వాడి దగ్గర నీ ఇంద్రియాలని స్వాధీనం చేసుకోవటానికి వాడి దగ్గర పన్నాగాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు? ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మ నీకు ఇచ్చాడు. అంటే వాడిని తప్పించుకోవడం ఎలాగో దేవునికి చెప్పాడు.
ఇప్పుడు మనం వాడు చెప్పిన దానికి పడ్డామంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు తప్పించే మార్గంలోకి నువ్వు రాకుండా వాడి మార్గంలో పడ్డా, అంటే వాడి ట్రాప్లో పడ్డామని. అవునా? ఇప్పుడు వాడి ట్రాప్లో పడితే వాడు చేసే పని ఏంటో తెలుసా? నిన్ను క్రమం తప్పించటం. అంతేనా వాడు చేసే పని? నువ్వు క్రమం తప్పిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? వేర్ ఇస్ యువర్ ప్లేస్? దేవుడు యొక్క క్రమం మనం తప్పినప్పుడు అపవాది ఏర్పరిచిన స్థలానికే తప్ప మరి ఇంకెక్కడికి పోలేం. దేవుడు యొక్క ఆలోచన ఏంటి? అపవాది ఏర్పరిచిన స్థలము అది వాక్యానుసారంగా లేని వారికి. దేవుడు అంటున్నాడు, ఆ స్థలము నీది కాదు, నీ స్థలము పరలోక రాజ్యం అయి ఉన్నది. నీ స్థలము దేవుడు ఉండే చోట అయి ఉన్నది. నీ స్థలము దేవుడు యొక్క సన్నిధి అయి ఉన్నది. నీ స్థలము దేవుడు యొక్క హృదయం అయి ఉన్నది. నువ్వు అక్కడ ఉండాలి, దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నువ్వు తాత్కాలికమైన ఎంచుకున్నావో నువ్వు వీటికి పడిపోవు, వీటి కొరకు జారిపోవు, వీటి వెనకాల తిరగవు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎక్కడ నువ్వు ఉంటావు? ప్రార్థనలో, విశ్వాసములో, దేవుడు యొక్క సన్నిధిలో, వాక్యానుసారమైన జీవితంలో. ఇక్కడ నువ్వు కలిగి ఉండగా నువ్వు దేనికి ఇప్పుడు భయపడాలా? చూడండి, కొద్దిమంది మనం పరీక్షలు రాస్తాం. పరీక్షలు రాసి రేపు పొద్దున రిజల్ట్ అనగా ఈ రాత్రికి ఎలాగుంటాం? చెప్పండి గట్టిగా. పట్టుద్దా పొద్దున్న? ఎందుకు టెన్షన్ ఎందుకు? నువ్వు సరిగా సిద్ధపడితే టెన్షన్ ఎందుకు? అవునా? నేను అంటున్నాను, అలాగే నువ్వు దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వు సరిగా సిద్ధపడితే భయం ఎందుకు? నువ్వు సరిగా ప్రార్థన చేస్తే భయం ఎందుకు? సరిగా జీవిస్తే భయం ఎందుకు? సరిగా విశ్వాసంగా ఉంచే భయం ఎందుకు? నువ్వు యథార్థత మాట్లాడినప్పుడు భయం ఎందుకు? ఎప్పుడు మనకి భయం ఉండదంటే మనం సరిగా లేకపోతేనే మనకు భయం. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటే రాత్రి. యథార్థంగా నువ్వు ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవించేటప్పుడు నువ్వు దేనికి ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇది వ్యాధి కానీ, బాధ కానీ, శోధన కానీ, నిన్ను పెట్టే ఇబ్బంది కానీ, దాని పేరు ఏదైనా కానీ నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. చూడండి, జయించువానికి నేను నూతనమైన నామం నిచ్చెదను, అతడిలో నా ఆత్మను ఉంచెదను. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి? జయించువానికి నేను నూతనమైన నామం నిచ్చెదను, అతడిలో నా ఆత్మ ఉంచెదను. జయించాలనుకునే వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. నేను ఇలాగే ఉండిపోవాలనుకునేవాడు దేవుడు తోడుగా ఉండలేడు. ఈ రెండిట్లు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? దేవుడు ప్రతి ఒక్కడికి అవకాశం ఇస్తాడు. నీ స్థితి ఏంటో, స్థానం ఏంటో చూడకుండా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నీ పుట్టుకేంటో చూడకుండా కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నీ భాష, నీ జీవితము ఏంటో చూడకుండా కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. నేను అంటున్నా, ఆయన ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని కొద్దిగా ఆయన వైపు నువ్వు జరగడానికి ప్రయత్నం చేస్తే నిన్ను పరిపూర్ణంగా ఆయన మార్చగలడు. కొద్దిగా ప్రయత్నం చేస్తే చాలు. ఒక్క అడుగు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఇఫ్ యూ కెన్ మూవ్ 1 feet towards him, నువ్వు ఆయన వైపు ఒక్క అడుగు కానీ నడవగలిగినట్లయితే ఈజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ కంప్లీట్లీ. ఆయన గురించి పూర్తిగా బాధ్యత తీసుకోగలడు. సంపూర్ణమైన బాధ్యత దేవుడు తీసుకోవాలంటే నువ్వు ముందు ఆయన చేతి కిందే ఉండాలి. ఆయన చేతి నుంచి దూరంగా పారిపోయి ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నన్ను అలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు ఆయన నువ్వు వేరవటం వల్ల ఏంటన్నా వ్యర్థ ప్రయాస, ఉచితమైన కన్నీళ్ళు. విలువైన కన్నీళ్ళు ఎప్పుడంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన చేతి కిందే ఉంటూ, ఆయన నామం కిందే ఉంటూ, ఆయన ప్రార్థనలోనే ఉంటూ యథార్థత కలిగి ఉన్నప్పుడు నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టు విలువ ఎంతో విలువైనది, ఎంతో బలమైనది అది. ఎందుకంటే నేను యథార్థంగానే ఉన్నా, నేను ప్రార్థించినప్పుడు నా బలం ఇంకా పెరుగుతుంది. నాకు మీద నిందో శోధన చేసిన వాడి కన్నా నేను వాటిని లెక్క పెట్టుకుని నేను ప్రభు దగ్గర సమాధానం పడుతున్న కొద్దీ నా బలం ఇంకా పెరుగుతానమాట. ఎందుకనంటే నేను వాటికి భయపడాలనుకుంటున్నా, దేవుడికి భయపడాలనుకుంటున్నా. మరి మీరైతే ఎవరికి భయపడదాం అనుకుంటున్నారు? వినబట్టలేదు కొంచెం గట్టిగా చూడండి. అక్కడ ఒక మాట ఉంది, అక్కడ మొదటగా జయించుట, నీలో క్రీస్తు ఉండవలనంటే వీటన్నింటినీ నీవు జయించాలి. ఈ భూ సంబంధంగా ఉన్న నీ చుట్టుపక్కల అన్నింటినీ జయించాలి. ఈ రాత్రి మళ్ళీ ఒక మాట చెప్తున్నా, ఫస్ట్ మనం జయించాల్సింది మన లోపల ఉన్నాయి, రెండోది మన కుటుంబంలో ఉన్నాయి. ఈ రెండు జయించకుండా నువ్వు భూమి మీద ఏమీ చేయలేవు. ఎందుకంటే ఎవడన్నా ఏమన్నా అంటే మనమే ఇంటికి వచ్చి ఫస్ట్ ఏడవాలా, అవునా? వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఓదార్చాలి. అంటే నీ బలహీనత ఏంటి? ఎవడనేది అంటే ఏడుస్తావు, అది నీ బలహీనత. ముందు అది నువ్వు జయించు. ఇప్పుడు బయటికి వెళ్ళరా, ఎవడనేమంటే ఏమంటావు నువ్వు? నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇంటికి వచ్చి ఏడవవు నువ్వు.
ఇంకోటి ఉంది మనకి బలహీనత. మనల్ని ఓదార్చేవాడు ఉంటే మనం రోజు ఏడుస్తూనే ఉంటాం. నువ్వు సహాయం తీసుకో, కానీ సహాయం తీసుకోవటం అన్నది నువ్వు అలవాటు చేసుకోవద్దు మనుషుల దగ్గర నుంచి. కొంతవరకే అది. ఎంతవరకు అంటే నువ్వు ఎప్పుడు ఆనుకోవాల్సింది, ఆధారపడాల్సింది దేవుడి మీద. నువ్వు ఎంతకాలం అయితే, ఎంతసేపు అయితే నువ్వు దేవుణ్ణి ఆనుకుంటున్నావు, ఆధారపడుతున్నావో అప్పుడు నువ్వు వ్యక్తులను చూడవు, నీ చుట్టుపక్కల ఉన్న సమస్యలు చూడవు, నిన్ను అనేవాళ్ళని చూడవు, నిన్ను పెట్టేవాళ్ళని చూడవు. ఎవరిని చూస్తావంటే ప్రభువుని బట్టే ఈ రాత్రి నాకు ఈ సంగతి, ప్రభువుని బట్టే నా జీవితంలో ఈ కార్యం, దేవుని బట్టే నేను ఇలాగున్నా. ఎప్పుడైతే నీ నోట్లోంచి ఆ మాటలు వస్తా ఉన్నాయో అంతకాలం నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీ కొరకే క్రీస్తు మరణాన్ని జయించాడు. ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకో. నీ కొరకే ఆయన పాతాళానికి పోయి అపవాది దగ్గర నుంచి తాళం లాక్కొచ్చాడు. నీ కొరకే ఆయన మరణం యొక్క తాళం చెవులు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకొని నువ్వు అక్కడికి పోకుండా ఉండాలంటే ఏంటి అంటే మళ్ళా వాక్యాన్ని ముందు పెట్టాడు. ఇదిగో ఈ వాక్యానుసారంగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళవు. నీ వాక్యానుసారంగా ఉన్నా ఒకవేళ అపవాది కానీ అక్కడ లాక్కొని పోతే ఆ తాళం చెవులు తెచ్చి నా దగ్గర పెట్టుకున్నా కాబట్టి నువ్వు అక్కడున్నా నేను తీసుకుని పరలోకం పోతాను. ఇప్పుడు ఆయన నీకు భరోసా ఇచ్చాడు. నేను నీతో పాటు ఉన్నాను, నీ కొరకు కార్యాలు చేశా, నీ కొరకు చేయగలను నువ్వు ఇలాగ ఉన్నట్లయితే. కాబట్టి పాతాళం యొక్క మరణం యొక్క తాళం చెవులు అమ్మాయి అంటే అమ్మాయి ఆయన దగ్గర ఉన్నాయి అనుకోవద్దు. ఆయన దగ్గర ఎందుకు ఉన్నాయి అంటే నువ్వు యథార్థంగా ఉండి అక్కడికి వెళ్ళినా నేను తీసుకురావడానికి ఆయన శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. ప్రజలో సిలువ పైన ఆయన కాచిన రక్తము ఇంకా తడిగానే ఉన్నది. భూమి మీద ఆయన కాచిన రక్తము ఇంకా తడిగానే ఉండదు. దాని ఉద్దేశం ఏంటంటే తడిగా ఉంచమంటే అక్కడ అది ఇంకా పని చేసేదిగా ఉన్నది. నువ్వు ఆ రక్తం కింద ఉన్నావు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన వాక్యం కింద ఉన్నావు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు బలముగా ఉండు. నీ కొరకు దేవుడు చేసే ప్రతి కార్యము చేసి ఆయన కార్యములన్నీ ముగించున్నాడు. నువ్వు విశ్వసించినప్పుడు ఆ కార్యాలను పొందుకోగలుగుతావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.